పార్థసారథి గారు నమస్తే అండి. రాష్ట్రపతి నివాసానికి అయితే ప్రధాని మోదీ వెళ్లి ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించినట్టు తెలుస్తోంది. సో ఇంకా తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి చర్చించినట్లయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో అది భారతదేశం ఎలా చేసింది ఏమిటి అనేది త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతికి మొత్తం వివరించడానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి భవన్ కు వెళ్ళడం ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి త్రివిధ దళాధిపతికి ప్రధానమంత్రి త్రివిధ దళాలు తాము ఏం చేశాయి, ఏం సాధించాయి అన్న విషయాన్ని ఈ సమావేశంలో ఆమెకు వివరించి ఆమె మద్దతు లేదా అనుమతి తీసుకునే సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ప్రధానమంత్రి కలిసి ఇప్పుడు తదుపరి రేపు 11 గంటలకి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలు అయితే గతంలో జరిగిన దాడుల యొక్క ఆధారాలు ప్రశ్నించాయో అవన్నీ ప్రశ్నించాయో ఈసారి అటువంటి ఆధారాల ప్రశ్న ఇవన్నీ ఏమీ లేవు. అందరూ అంగీకరిస్తున్నారు భారత సైన్యం యొక్క ప్రతిభా పాఠవాలేంది, శక్తి సామర్థ్యాలేంది అనేది, అసలు ఏం జరిగింది ఏంటి అన్నది అన్ని పక్షాలకు తెలియజేసే ప్రయత్నం రేపు 11 గంటలకు జరుగుతుంది. కాకపోతే ఏం జరుగుతోంది, ఏమిటి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మన భారతీయ సైన్యాధిపతి చేసిన ఒక చిన్న ట్వీట్ మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా జరగాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది రాబోయే రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అన్నది పాకిస్తాన్ చేసే ప్రతిక్రియ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ దీని మీద ఏదైనా ప్రతిక్రియ వ్యక్తం చేసే ఇది కనిపించినా లేదా ఇంకాస్త పరిస్థితిని ఉద్రిక్తతలకు దారి తీసేలా వ్యవహరించినా, దాడులు చేసినా, ఇంకేదైనా చేసినా కూడా ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది. యుద్ధం కొనసాగుతుందా లేదా దాడులు కొనసాగుతాయా, ఇవన్నీ కూడా రాబోయే కొన్ని గంటలు, రాబోయే రోజుల్లో పాకిస్తాన్ వ్యవహరించే తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఈ తీవ్రవాదులు వ్యవహరించే తీరు మీద ఆధారపడి ఉంటుంది. కానీ రాష్ట్రపతికి ఈ మొత్తం వ్యవహారాన్ని వివరించిన తర్వాత రేపు ప్రతిపక్షాలకు వివరించడం ద్వారా ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా కొంత సమాచారం ఉంది. ఇందాక విఠల్ గారు చెప్పినట్లు ఈ రోజు దేశమంతా మాక్ డ్రిల్ జరుగుతోంది. సో అందరినీ తన వెంట తీసుకొని వెళ్లే ప్రయత్నం ఈ రోజు నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఎందుకంటే పహల్గామ్ లో జరిగింది అత్యంత భయంకరమైన దుర్ఘటన. ఆ దుర్ఘటన అందరూ దిగ్భ్రాంతికి గురి చేసే స్థితి ఇక్కడ మొత్తం మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల